సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద రీసెర్చ్, ఆఫ్టర్ అంతా చేసిన తర్వాత ఫైనల్ గా డిసైడ్ అయ్యి ఇదే మన ఇక్కడ మనము కెరియర్ సెట్ చేయాలా, రైట్, ఇంకా వేరే డైరెక్షన్ లేకోకుండా రైట్, ఒకటే డైరెక్షన్ క్లియర్ పాత్ వేసిన తర్వాత ఐ జస్ట్ మూవ్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. అక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసేసాను. చేసిన తర్వాత కూడా స్ట్రగుల్సే, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టిట్యూషన్స్ లో ఆ థియరీ చెప్పే వాళ్ళే కానీ అవును ఈ థియరీ యూజ్ చేసుకొని మనం జాబ్ ఎట్లా కొట్టాలి అని చాలా తక్కువ మంది చెప్తారు. ఓకే. సో మేబీ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ థియరీ నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఏ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు. ప్రతి ఇంటర్వ్యూలో అది లేదు ఇది లేదు అనడము, ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ ఇవ్వడము, 10 మంది 10 ఇలా పెట్టు, ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్ళు అని చెప్పి కొంతమంది చెప్పడము, లేదు ఫ్రెషర్ గా చెయ్యి అని చెప్పడము. సో ఇట్లా ఎవరు ఏది చెప్తే అది వినుకుంటూ అలా వెళ్ళేవాడిని. ఇప్పుడు SAP లో వెళ్ళాలని డైరెక్షన్ క్లియర్ వచ్చింది కానీ బట్ ఎలా ఎంటర్ అవ్వాలని డైరెక్షన్ దొరకలేదు తొందరగా. అలా స్ట్రగుల్ చేస్తూ తర్వాత వదలలేదు. మెయిన్ ఏమైందంటే ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా డిసైడ్ అయింది ఏంటంటే అన్ని వదిలేసి వచ్చేసాను. ఇంకా చేసిన దీంట్లోనే ఉన్న దీంట్లోనే పోయిన దీంట్లోనే అన్నట్లు డిసైడ్ అయ్యి దిగాను నేను. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ విత్ పీపుల్, ఎలా చేస్తే మనము ఎంట్రీ దొరుకుతుంది అని. సో అలాంటి సందర్భంలో ఒక సీనియర్ దొరికాడు. తను కొంచెం ఫ్రీలాన్సింగ్ లాగా, అంటే ఇలా ప్రైవేట్ గా చేసుకో నువ్వు ఫ్రీలాన్సింగ్ లాగా, నీకు ఈ పని ఇంత చేస్తే ఇంత ఇస్తాను అన్నట్లు. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. అక్కడ యాక్చువల్ గా అర్థమైంది అంటే SAP అంటే ఓకే ఇక్కడ థియరీ నేర్చుకున్నాము, ఓకే రియల్ లైఫ్ లో ఇలా యూజ్ అవుతుందా. అంతవరకు ఏం చేశాను నేను, జస్ట్ ఆ బేసిక్స్, ఆ కాన్ఫిగరేషన్స్, ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. కానీ ఈ కాన్సెప్ట్స్ రియల్ లైఫ్ లో రియల్ బిజినెస్ ఎలా యూజ్ అవుతాయి అనేది అర్థం కాలే నాకు అసలు. సో దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా చేయాలని. సో అలా చేస్తూ కంప్లీట్ గా ఏమైపోయిందంటే ఇంకా నేను అక్కడ చేసింది ఏంటి అంటే నాకు ఇచ్చిన పనితో ఆగలేదు అక్కడ. తను ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇస్తే ఆ పీస్ ఆఫ్ వర్క్ దగ్గర ఆగకుండా అసలు ఆ పీస్ ఆఫ్ వర్క్ కి ముందు వెనక ఎలా కనెక్ట్ అయింది ఇది. ఓకే. తను నాకు పే చేయకపోయినా కూడా మిగతా వర్క్ నా సొంత ఇంట్రెస్ట్ తో కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ చేసి ఇచ్చేసేవాడిని.